రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే గనక చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనాలంతా కూడా మరి చలికి గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే మనం చూసినట్లయితే కనుక డిసెంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత అనేది మరింతగా పెరుగుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే మనం శుక్రవారం మనం చూసినట్లయితే కనుక ఏదైతే జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా అదేవిధంగా పలు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో దాదాపు ఈ యొక్క పొగమంచు అనేది ఎక్కువగా తీవ్రతగా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే దాదాపు ఇప్పుడు మనం టైం చూసినట్లయితే కనుక ఇప్పుడు దాదాపు 11:30 కావస్తుంది. 11:30 ప్రాంతంలో కూడా ఇప్పటికి కూడా మరి ఏదైతే ఆ సూర్య భగవానుడు ఇప్పటికి కూడా రానటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ యొక్క పొగమంచు కారణంగా ఈ యొక్క వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారి దగ్గర ఉన్నామో ఇక్కడ చూసినట్లయితే కనుక మరి పొగమంచు దట్టమైనటువంటి పొగమంచు మరి కమ్మేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఉదయం మాత్రం దాదాపు 5-6 గంటల ప్రాంతంలో చూసినట్లయితే కనుక మొత్తం కూడా ఇదంతా ఒక అంటే కనిపించకుండా ఎదుటి వాహనం కనిపించనంత స్థాయిలో కూడా మరి యొక్క పొగమంచు కమ్మేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. చాలా అరుదుగా దాదాపు మనం చూసినట్లయితే కనుక గత ఏడాది కూడా మనం చూసాము చలికాలంలో చూసినట్లయితే కనుక మరి చలి తీవ్రత అనేది ఇంతగా లేదనే చెప్పుకోవాలి. సో ఈసారి మాత్రం మరి 10 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ ఈ యొక్క చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరుగుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే మరి చలికి బయటికి రావాలంటేనే ప్రజలంతా కూడా గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం దాదాపు 9-10 అయినా కూడా చలి అనేది ఇంకా చలి తీవ్రత అనేది చలిగాలుల తీవ్రత అనేది తగ్గట్లేదు. అదేవిధంగా సాయంత్రం 4-5 అయితే చాలు మళ్ళీ చలి మొదలవుతున్నటువంటి పరిస్థితి. సో కార్యాలయాలకు వెళ్ళేటటువంటి వారు కావచ్చు, లేకపోతే స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు, పని నిత్యం వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, చాలా అంటే చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే వైద్య నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో గుండె సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు కావచ్చు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఈ యొక్క చలి తీవ్రత నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. సో ఏదైతే చలి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బయటికి రాకపోవడమే మంచిది అని చెప్పేసి వాళ్ళు కూడా అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దాదాపు 2 రోజుల పాటు 3 రోజుల పాటు కూడా ఇటువంటి వాతావరణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు వెళ్తున్నటువంటి వెహికల్స్ కూడా చాలా మసకగా ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే దాదాపు 11-12 అంటే మధ్యాహ్నం కావస్తున్నా కూడా పొగమంచు అనేది ఇంకా తొలగిపోయినటువంటి పరిస్థితుల్లో సో మొత్తానికైతే ఇక్కడ వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే మనం చూస్తూ ఉన్నాము ఈ ఏడాది చూసినట్లయితే కనుక గతంలో కంటే మరి తీవ్రంగా ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. సో గత దాదాపు కొన్నేళ్ల రికార్డులను కూడా మరి బద్దలు కొడుతూ ఈ యొక్క చలి తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, చలిగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇప్పటికే మనం చెప్పుకున్నట్టు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రాబోయేటటువంటి 2-3 రోజుల పాటు కూడా ఇటువంటి అవకాశమే ఉంది. ఇటువంటి తీవ్రత కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రజలంతా కూడా మరి అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు కూడా పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మనం లాస్ట్ ఇయర్ చూసినట్లయితే కనుక డిసెంబర్ నెలలో మన ఏదైతే చలిగాలిల తీవ్రత కావచ్చు, ఈ యొక్క పొగమంచు తీవ్రత కావచ్చు అంటే కాస్త ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో మాత్రం లేదనే చెప్పుకోవాలి. సో ఈసారి మాత్రం మనం ఇప్పటికే చూడవచ్చు మిట్ట మధ్యాహ్నం అవుతున్నా కూడా మరి ఆ సూర్య భగవానుడు కానరానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చలి తీవ్రత కూడా తగ్గనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా కావాల్సినటువంటి అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే వృద్ధులు కూడా బయటికి రాకుండా అత్యవసరమైతే అంటే ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాము. ఏదైతే ఇక ఈ యొక్క పొగమంచు కారణంగా చూసినట్లయితే కనుక మరి ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో మరి ప్రకృతికి సంబంధించినటువంటి అందరినీ ఆస్వాదించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క పొగమంచు కారణంగా ఏర్పడినటువంటి యొక్క వాతావరణంతో దాన్ని కూడా మరి ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మన సింగరేణి మాగాణి అనేటువంటి భూపాలపల్లి ఏరియా మొత్తం కూడా ఒక అందమైనటువంటి లొకేషన్గా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే విద్యుత్ వెలుగులు విరజమ్మేటటువంటి కేటీపీపీ పరిసర ప్రాంతాలు కూడా ఈ యొక్క పొగమంచు కారణంగా మొత్తానికైతే ఒక అందమైనటువంటి దృశ్యకావ్యానికి ఇది ఒక సందర్భంగా అనేది కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ యొక్క పొగమంచు కారణంగా ఒకవైపు వాహనదారులు కూడా మిట్ట మధ్యాహ్నం వరకు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు అయితే కనిపించినాయి. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి వాతావరణమే కనిపించింది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో సమీర్, ఆర్బీ న్యూస్.